పార్టీ వాళ్ళకి పదవులు, అధికారిక పదవులు ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటిదే జిల్లా పరిషత్తులో చైర్మన్, వైస్ చైర్మన్‌లు ఇద్దరు, మండల పరిషత్తుల్లో చైర్మన్, ఇద్దరు వైస్ చైర్మన్‌లు, అట్లాగే డిప్యూటీ మేయర్‌లు ఇద్దరు, అలాగే ఏదైతే వీళ్ళు మన దాన్నేమంటారు మున్సిపల్ వైస్ చైర్మన్‌లు ఇద్దరు ఇట్లాగా. ఇందులో ఒకళ్ళు కులపరంగా ఉంటే, రెండో వాళ్ళు డబ్బు పరంగా ఉండటం ఇట్లాగా తయారైపోయింది. ఇక్కడ ఏమైందంటే అధికారాలు ఎవరికీ లేవు. అందరూ ఒకళ్ళకొకళ్ళు తిట్టుకోవడమే సరిపోయింది. నీ అధికారం ఏంది, నీ అధికారం ఏంటని. చివరికి అధికారుల ముందు చులకనైపోయారు. ఎందుకంటే ఇదిగో ఈ మేయర్ గారు నా ఉద్యోగం తీసేస్తారు, డిప్యూటీ మేయర్ గారు చెప్పిన మాట వినకపోతే నాకేదన్నా అవుతుంది అనే భయం ఉంటే మాట వింటాడు. ఇక్కడ ఈయన కాకపోతే ఆయన, ఆయన కాకపోతే ఈయన అన్నప్పుడు ఎవరు మాట వింటారు? దాంతోపాటు అధికారాలు వాళ్ళకి ఇవ్వాల, అడ్డదిడ్డంగా నడిచిపోయింది. పైగా ఈ పోస్టుల కోసం సొంత పార్టీలో ఒకే మున్సిపాలిటీలో 10 మంది కొట్టుకోవడం, దాంతో 24 గంటలు పార్టీ గురించి పట్టించుకోవడం మానేసి వాళ్ళ పదవుల కోసమే కొట్టుకోవడం, ఇట్లా సరిపోయింది. ప్రజాస్వామ్యానికి ఇదో పెద్ద అపహాస్యంగా తయారైపోయింది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ విషయంలో. ఏదైతే అన్నీ కూడా మొన్న ఒక బిల్లు, నిన్న ఒక బిల్లు తీసుకొచ్చి దాని ద్వారా ఒకళ్ళే చైర్మన్, ఒకళ్ళే వైస్ చైర్మన్, అట్లాగే ఒకే మేయర్, ఒకే డిప్యూటీ మేయర్, ఒకే జిల్లా పరిషత్ చైర్మన్, ఒకే వైస్ చైర్మన్, ఒకే మండల పరిషత్ చైర్మన్, ఒకే వైస్ చైర్మన్. తద్వారా డబ్బు వృధా ఆగుతుంది, ఈ ప్రోటోకాల్స్ తగ్గుతాయి, అంతర్గత గొడవలు తగ్గుతాయి.